కుటుంబరావు గారు అప్పట్లో మనం చూసాం 2014 నుంచి 19 వరకు కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి రాజధాని అంశం కావచ్చు, పోలవరం ప్రాజెక్టును ప్రారంభించడం, కేంద్ర సంస్థలకు విద్యా సంస్థలకు సంబంధించి కావచ్చు, మిగిలినటువంటి సంస్థలకు ల్యాండ్ కేటాయించడం, అవన్నీ గ్రౌండ్ చేయడం లాంటి పరిణామాలు చూసాం. కానీ ఈసారి ఏదైతే రెవెన్యూ లోటును మేము సాధించాము, లేదా వెనకబడినటువంటి జిల్లాలకు సంబంధించి 1050 కోట్ల రూపాయలు సాధించాము, చాలా అంశాలని చాలా సంబంధాలతో పరిష్కరించగలిగామనేటువంటి మాట ప్రస్తావించారు. కానీ వాస్తవంగా వీళ్ళకి సంబంధించి పర్సనల్ అంశాలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన కేసులు వీటిపై ఉన్నటువంటి శ్రద్ధ సత్సంబంధాలతో రాష్ట్రానికి ఒరిగిందేంటి? సత్సంబంధాలతోటి ఏమీ ఒరగలేదండి రాష్ట్రానికి. ఆయన పర్సనల్లీ అనమాట అడ్జర్న్మెంట్లు తీసుకోవటానికి, ఎప్పటికప్పుడు వాయిదాలు తీసుకోవటానికి మాత్రం బెనిఫిట్ అయింది. అంతేగాని ఆయన కేసుల నుంచి, అంతేగాని అంతకంటే ఏమీ కాలేదు. సరే, ఆయన 77వ పేజీలో ఏదైతే సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఇంపార్టెంట్ అని చెప్పారో, ఎలక్షన్ ముందు అనమాట కేంద్రంతో ఎందుకు గొడవ, మళ్ళా ఏమన్నా ఇక్కడ రాష్ట్రంలో రాజకీయాలు మారొచ్చు, ఎలియన్స్లు మారుతాయని చెప్పేసి అని పారా పెట్టినట్టున్నారు ఆకర్షించడంలో. నేను ఎంత పొడి చేశాను, ఎంత తీసుకొచ్చాను అని చెప్పేసి అని చెప్పడానికి. ఇందులో కూడా బ్యాక్వర్డ్ రీజన్స్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ యూసీలు సబ్మిట్ చేయలేదు అని చెప్పేసి అప్పుడు ఏదైతే అప్పుడు కంప్లైంట్లు వచ్చినాయో ఆ టైం అప్పుడు 2019 మేకి ముందే సబ్మిట్ చేయడం కూడా ఉండింది. దాన్ని బట్టి ఆ డబ్బులు తర్వాత వచ్చింది. వీళ్ళు చేసింది ఏమీ లేదు. అందులో 10,460 కోట్లు ఏదైతే కనుక రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఉందో అది మాత్రం మేము పోరాడి పెండింగ్ అనమాట. అది ఎగ్గొడతాము అని అంటే కేంద్రం ఊరుకోకుండా దాన్ని బతికి చట్లని మించిన డబ్బులు అనమాట. తర్వాత 3 సంవత్సరాల తర్వాత వీళ్ళ గొప్ప కింద చెప్తున్నారు. కావాల్సి వస్తే ఆ రెవెన్యూ డెఫిసిట్ అప్పటి నుంచి మనం ఇష్యూని లైవ్ గా పెట్టకపోతే ఆ డబ్బులు కూడా వచ్చే కాదు 22, 23లో. కాబట్టి వీళ్ళు చేసింది ఏమీ లేదు అందులో. అండ్ ఇంకొకటి, తెలంగాణ దగ్గర నుంచి పవర్ డ్యూస్ వచ్చినాయి అన్నారు. ₹1 వచ్చిందండి. అమౌంట్ కూడా రాశారు ఇక్కడ, 6,756 కోట్లని. సరే, కేంద్రం చెప్పింది. మళ్ళా తర్వాత కోర్టు దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మీరు తేల్చుకోండి అని అంటే కోర్టులోనే ఉంది కదా. వీళ్ళు ఏం చేశారు మరి? ఏమన్నా కేంద్రం దగ్గర నుంచి ఫోర్స్ చేసి తెలంగాణకు ఉండే అలొకేషన్స్ లో నుంచి ఆపి మాకు ఇయ్యమని తెచ్చుకోగలిగారా? తేలేదు. సరే, ఇక ప్రత్యేక హోదా అంశం పైన అయితే అప్పుడు వేలం చేశారు. ఇందాక రామారావు గారు చెప్పినట్టు అనమాట. అసలు ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది అంశమే కాదనమాట ఈ ప్రభుత్వానికి. అందుకనే అక్కడ పేపర్ లో కూడా లేదు. ఈవెన్ ఆఖరికి ఎలక్షన్ పాంఫ్లెట్ అనే ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎలక్షన్ పాంఫ్లెట్ లో కూడా ప్రత్యేక హోదాకి అసలు ప్లేస్ లేకుండా చేసేసారు. అయిపోయింది. ఇంకా ఈ మిగతా ఏదైతే ఉందో 15th ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి మాకు హయ్యర్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ వచ్చింది 30,497 కోట్లు అన్నారు. 15th ఫైనాన్స్ కమిషన్ కి రిప్రజెంటేషన్స్ ఎవరు ఇచ్చారండి? ఈ ప్రభుత్వం ఇచ్చిందా? తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. 2018-19 సంవత్సరంలో రాష్ట్రాన్ని విజిట్ చేసినప్పుడు ఎన్కే సింగ్ గారు అనమాట డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ ఇచ్చి ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా లేకపోతే కనుక రెవెన్యూ డెఫిసిట్ అంత పెరుగుతుంది కాబట్టి మీరు చూడాలి ఇది అని చెప్పి డీటెయిల్డ్ ప్రెజెంటేషన్స్ ఎన్కే సింగ్ గారికి చేస్తే, ఆ తర్వాత ప్రభుత్వం మారినా కూడా ఆయన ఒకసారి ఆంధ్రప్రదేశ్ విజిట్ చేసిన తర్వాత అది గ్రాంట్ ఇచ్చారు. అందులో వీళ్ళ గొప్ప ఏముందండి? వీళ్ళ గొప్ప ఏమీ లేదు. ఇప్పుడు కొత్త ఫైనాన్స్ కమిషన్ కి ఏమన్నా అసలు ప్రిలిమినరీ వర్క్ ఏమన్నా మొదలు పెట్టారా? ఆల్రెడీ అపాయింట్ అయింది. ఇక్కడైతే లేదంటే వచ్చే ప్రభుత్వం చూసుకుంటుందిలే అని చెప్పేసి వదిలేశారు. కాబట్టి వీళ్ళు చెప్పే ఈ కాకమ్మ లెక్కలన్నీ కూడా నేను అనుకోవటం మాత్రం ప్రజలందరూ కూడా రియలైజ్ అయ్యారు. అండ్ మీరు ఇంకోటి కేర్ఫుల్ గా చూడాలి. ఇందులో సప్లాన్లన్నీ మరుగున పెట్టేసి వెల్ఫేర్ డిఫరెంట్ సెక్షన్స్ కి ఇచ్చిందనమాట. సప్లాన్స్ నుంచి తీసుకొచ్చి క్లబ్ చేసి నేను టాపులకి 30,000 కోట్ల పైసలకి ఇచ్చాను. ఏది అన్ని సంవత్సరాలు కలిపిన బెనిఫిషియరీలు నవరత్నాల్లో ఉన్న లబ్ధిదారులందరినీ దీంట్లో చూపించేశారు సార్. సప్లాన్లో చూపించేశారు. ఇది క్లాసిక్ ప్లే ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటాం. హౌ టు లైవ్ విత్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి అని ఒక పుస్తకం కూడా వచ్చింది. వెరీ పాపులర్ బుక్ అనమాట. ఆ పుస్తకాన్ని క్షుణ్ణంగా ముఖ్యమంత్రి గారు కానీ ఆయన కింద అధికారులు కానీ క్షుణ్ణంగా చదివినట్టున్నారు. హౌ టు లైవ్ విత్ స్టాటిస్టిక్స్ అని బ్రహ్మాండంగా స్టాటిస్టిక్స్ తోటి లైవ్ చేసి అనమాట అబద్ధాలు చెప్పి క్లియర్ కట్ గా పెట్టారు. ఇప్పుడు ఏదైతే ఉందో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఎన్ని ఎడ్యుకేషన్స్ అవుతున్నాయి, ఎన్ని బార్ అసోసియేషన్లు ప్రతి జిల్లాలో గొడవలు అవుతా ఉంటే ఏదో దాంతో ఏదో మేమే
అసలు ఒక టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది దేశంలో ఇంకెవరు లేరు, మేము ఒక ల్యాండ్ టైటిల్ కి గ్యారంటీ ఇస్తున్నాం అన్నట్టు ఆయన చెప్పటం పెట్టడం తప్పు అంటలే నేను. కానీ లూప్ హోల్స్ ఉన్నప్పుడు లూప్ హోల్స్ ఉన్నాయి అని ఒప్పుకుని దాన్ని సరి చేసి ప్రజలకు ఇన్కన్వీనియన్స్ లేకుండా చేస్తేనే అది రియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ చూసాం మనం ధరణి పోర్టల్ తోటి ఎన్నిసార్లు ఎంతమంది కంప్లైంట్ చేసినా విన్నారా? వినలేదు కదా గత ప్రభుత్వం. ఆఖరికి ధరణి వాళ్ళ మెడకు చుట్టుకుని ప్రభుత్వం కూడా పడిపోయింది కదా. ఇప్పుడు ఎన్ని ధరణిలో స్కామ్లు బయటకు వస్తున్నాయి. ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇట్లా కంటిన్యూ చేస్తే వీళ్ళు చెప్పిన గొప్పలను బట్టి చాలా తెలంగాణ ధరణికి పనికిరాదండి. అవును, ధరణికి మించి వచ్చే పరిస్థితి ఉంది సార్. సార్ చివరిగా టైం కూడా అవుతుంది కాబట్టి మీతో రాష్ట్రంలో కొన్ని అంశాలని వాళ్ళు ప్రస్తావించారు సార్. లక్షల ఎకరాలు దోపిడీకి మంచి ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడానికి చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వము వాళ్ళు చేస్తే నిజంగా చేసాము, మేము మంచి చేసాము ఇదని ఒక ముగింపు మాటలో కొన్ని ప్రస్తావించారు సార్. అబ్రహీం లింకన్ గారి మాటల్లోని భవిష్యత్తును అంచనా వేయడానికి అత్యంత నమ్మదగిన మార్గం ఆ భవిష్యత్తును సృష్టించడం అనేది. ఎలాంటి భవిష్యత్తును సృష్టించారనుకోవచ్చు. ఇంకొక అంశం స్వామి వివేకానంద సూక్తి, మనం ప్రస్తుతం ఉన్న స్థితికి మనమే బాధ్యులం అంటే ప్రజలే బాధ్యులా లేకపోతే పాలకులు బాధ్యులా, ఎవరు బాధ్యులు? ప్రజల బాధ్యులు అని చెప్పేశాడు ఆయన. అంతే అనుకోవాలా? అంతే మరి. మీరు నాకు ఓటేశారు సార్, మీరు నాకు ఓటేశారు కాబట్టి నేను ఇట్లా చేశాను, మీ ఫ్యూచర్ మీరు డిక్టేట్ చేసుకున్నారని ఆనగాకన్నాడు ఆయన. ముగింపు మాటల్లో. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొటేషన్స్ ఎవరు సెలెక్ట్ చేశారో కానీ బ్యాక్ ఆఫీస్ లో ఆర్థిక మంత్రి గారు బ్యాక్ ఆఫీస్ లో నిజంగా కొన్ని కొటేషన్స్ బాగా సెలెక్ట్ చేశారు. కానీ ఆ సెలెక్ట్ చేసినవి క్లియర్లీ వీళ్ళ అచీవ్మెంట్స్ రిఫ్లెక్ట్ చేయట్లా, వీళ్ళ తప్పుల్ని బాగా రిఫ్లెక్ట్ చేసినాయి. వీళ్ళ తప్పుల్ని బాగా రిఫ్లెక్ట్ చేశానమాట. ప్రజలకు అవేర్నెస్ పెంచే దిశగా కూడా చేసినవి అని చెప్పేసి క్లియర్లీ అనుకుంటాను. నాలెడ్జ్ ఈస్ పవర్, ఇన్ఫర్మేషన్ ఈస్ లిబరేటింగ్ అంటే కోఫీ అనంద్ గారు ఏదైతే కొటేషన్ ఉంటుందో అది వెరీ మచ్ పాపులర్ అనమాట. కరెక్ట్. సరే, నాలెడ్జ్ ఈస్ పవర్ అన్నప్పుడు ఇవాళ పబ్లిక్ కి నాలెడ్జ్ లేదనా ఈ లెక్కలో? ఇందాక నేను లిటరసీ రేట్లు ఎందుకు చెప్పాను? నేను భారతదేశంలోనే మనం ఇన్ని గొప్పలు చెప్పుకుంటాము. మనం తెలంగాణలో ఇంత పెద్ద హైదరాబాద్ లాంటి మెగా సిటీని క్రియేట్ చేయగలిగిన తెలుగు ప్రజలు ఒక రాష్ట్రం దేశంలోనే లోయెస్ట్ లిటరసీ రేట్ లో ఉందంటే నాలెడ్జ్ ఈస్ పవర్ అని చెప్పేసి అని చెప్పగలమా ఆ స్టేట్ కి? సో ఫైనల్ గా ఏం చెప్తారు సార్? ఈ బడ్జెట్ మొత్తాన్ని విన్న తర్వాత ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బ్రీఫ్ గా ఏం చెప్తారు సార్? ఫైనల్ నోట్స్ బ్రీఫ్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే లెవెల్ బేస్డ్ గా ఆర్థిక మంత్రి గారు ఒక ఎలక్షన్ పాంఫ్లెట్ తయారు చేశారు. ఆ ఎలక్షన్ పాంఫ్లెట్ నిన్న ముఖ్యమంత్రి గారి స్పీచ్ తర్వాత కంటిన్యూషన్ గా చెప్పారు. ఇందులో నెంబర్స్ అయ్యి మీరు నమ్మద్దు, వాస్తవాలు చూడండి, మీ కంటికి ఎదురుగా కనిపించేదే చూడండి. రోడ్ల పైన ఎంత ఖర్చు పెట్టారు అనేది ఏది రాశారు, మీరు రోడ్లు వెళ్ళండి. మొన్న ఎవరో ఒక మహామేధావి ఉండవాళ్ళు అన్నాడు, నేను అనపర్తికి వెళ్ళటానికి రాజమండ్రి దగ్గర నుంచి ఇది వరకు అర్ధ గంటలు వెళ్ళేవాడిని, గంటన్నర వెళ్ళిందని. ఈ మేధావులందరూ ఎక్కడ పడుకున్నారు? వాళ్ళని కూడా విశ్లేషణ చేయమంటాను, చేసి చూడమంటాను. ఇందులో చెప్పిన అబద్ధాలని, అవాస్తవాల్ని పబ్లిక్ కి ఎక్స్ప్లెయిన్ చేసి మోర్ అవేర్నెస్ తీసుకొస్తే గనక రాబోయే ప్రభుత్వం కూడా మోర్ మోడరేట్ గా అన్నమాట మంచి బడ్జెట్ ఇచ్చేటానికి కూడా స్కోప్ ఉంటుంది. కానీ బుగ్గన గారిని మాత్రం నేను అడ్మైర్ చేస్తాను నిజంగా. ఎందుకంటే అడ్మైర్ చేసేది ఆయన ముఖ్యమంత్రి గారికి అత్యంత లాయల్టీగా ఉన్నదానికనమాట. ఇంతకంటే గొప్పగానమాట ఒక నవల రాయలేడు. తప్పులతోటన్ని, తప్పుడు నివేదికలతోటన్నిటి కూడా వాస్తవాల కింద చూపించడానికి ఇంకెవరికి సాధ్యపడని అటెంప్ట్ అయితే చేశాడు. దానికి మాత్రం ఆయన ఫస్ట్ ర్యాంక్ ఇస్తాను. ప్రజలు మాత్రం ఖచ్చితంగా ప్లీజ్ లుక్ ఇంటూ డీటెయిల్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అప్పులు లేటెస్ట్ కూడా మనం చూస్తే, నిన్న మొన్న తీసుకున్నవి కూడా చూస్తే, కార్పొరేషన్ ద్వారా తీసుకున్నవి చూస్తే ఎక్కడన్నా మద్యపాన నిషేధం గురించి రాశారండి? రాయలేదు కదా. 36,000 కోట్లు ఆల్రెడీ అప్పు తీసేసుకుని
మద్యం పైన ఇప్పుడు ఆల్రెడీ క్యాగ్ నివేదిక తోటి ఈ 10 నెలల్లోనే 70,000 కోట్లు చేస్తారు. ఇవన్నీ చూడండి, ఈ లెక్కలు చూడద్దంట. రైట్ సార్, థ్యాంక్ యూ కుటుంబరావు గారు. మీరు అన్నట్లుగా ఇది ఖచ్చితంగా ఎన్నికల సంబంధించినటువంటి పాంప్లెట్ అనేది మీ అభిప్రాయం కూడా. థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్ యూ కుటుంబరావు గారు. సో మొత్తానికి బడ్జెట్ సంబంధించినటువంటి విషయంలో తనదైన శైలిలో లెక్కలను, తనదైన శైలిలో పెట్టకథలను కూడా చెప్తూ చదివినిపించారు. ప్రస్తుతం ఉన్న స్థితికి మనమే బాధ్యులమనే ఫైనల్ మాట మాత్రం చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా మా బుగ్గన చివరిలో చెప్పినటువంటి మాటలు మాత్రం ప్రజలు ఖచ్చితంగా అర్థం